పట్టణంలో జగన్నాథుని రథయాత్ర చాలా ఘనంగా నిర్వహించారు. ఈ జగన్నాథుని రథం లాగడానికి ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అనేది చాలా గొప్పమైన విషయము. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది రథయాత్ర కాదు, ధర్మయాత్ర. నేడు జగిత్యాల పురవీధులలో పూరి జగన్నాథ్ రథయాత్ర తిరగబోతున్నది. ఇది శ్రీకృష్ణ లీలలు, మన సనాతన ధర్మాన్ని చాటి చెప్పే గొప్ప సదవకాశము. ప్రపంచం మొత్తంలో ఎంతో పుణ్యాత్మకంగా జరిగే వేడుకలలో ఇది ప్రధానంగా మనము భావిస్తాము. ఇది కేవలం ఒక మతపరమైన ఉత్సవమే కాదు, సనాతన ధర్మం బోధించే సమానత్వం, సేవ, భక్తి, ప్రేమ, కర్తవ్యం, మానవత్వం వంటి శాశ్వత విలువలకు ప్రతీక. పూర్వక్షేత్రంలో కొలువై ఉన్న జగన్నాథ స్వామి, అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవి ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ రోజు మహారథంపై గుడించ ఆలయానికి బయలుదేరడం ఈ మహోత్సవం విశేషం. ఈ మహోత్సవ వేడుకను ఈరోజు మన జగిత్యాల పట్టణంలోని శనివారం రోజున జగిత్యాల పట్టణ పురవీధుల గుండా మధ్యాహ్నం నుంచి రథయాత్ర ప్రారంభం అవడం జరిగింది. ఈ రథయాత్ర ద్వారా యావత్ ప్రజలకు తెలియడం ఏమంటే, జగన్నాథుడు అంటే జగన్కి నాథుడు, అంటే సమస్త మానవాళికి చెందిన దైవ స్వరూపం. ఆలయంలో ప్రత్యేకమైన కాకుండా ప్రతి భక్తునికి భక్తనకు శ్రద్ధగా స్వయంగా వెళ్ళి ఆశీర్వదించే దేవునికి కరుణ ఈ రథయాత్ర ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ యాత్రను భక్తి, సమానత్వం, దైవానుగ్రహానికి ప్రతీకంగా భావిస్తారు. జగన్నాథ స్వామి రూపంలో శ్రీకృష్ణుడిని విశ్వరూప తత్వం ప్రతిఫలిస్తుంది. గోకులంలో ప్రేమను, మధురలో అధర్మ నిర్మూలన, ఆదర్శ పాలనను, కురుక్షేత్రంలో భగవద్గీత ద్వారా కర్తవ్యాన్ని బోధించిన శ్రీకృష్ణుని దివ్యాలీల సారాంశం జగన్నాథ తత్వం. రథయాత్రకు మనం దేవుడు అందరి వాడు అనే విశ్వ సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ సందర్భంగా రాజులు, ప్రజలు, ధనవంతులు, పేదలు అనే భేదం లేకుండా అందరూ ఒకే తాడును పట్టుకొని రథాన్ని లాగడం ద్వారా సనాతన ధర్మం చెప్పే సమానత్వ సందేశం ఆచరణలో కనిపిస్తుంది. ఇక్కడ రాక జరిగిన నా దగ్గర వాయిస్ దూరం పోతాడు. జైత్యాల్లో పురవీధుల్లో బ్రహ్మాండంగా జగన్నాథ రథయాత్ర జరుగుతున్నది. దీన్ని మనము SR6 న్యూస్ ద్వారా మనం తిలకిస్తున్నాం. చాలా అంగరంగ వైభవంగా కూడా మనకు ఈ పండుగని మనకు కన్నులకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. జగన్నాథ రథయాత్ర అని అంటే ఒక రథయాత్రనే కాదు, అది ఒక ధర్మబద్ధమైన యాత్ర అని చెప్పి మనము తెలుసుకోవచ్చు. రంగవల్లులు అనేది ఎంతో ప్రాముఖ్యంగా చాటుకున్నది. అందులో కృష్ణుడి ఈ రథోత్సవ మహాభాగ్యంలో మనం పాలు పంచుకోవడం, ఈ రంగవల్లులతోటి దేవుణ్ణి స్వాగతించడం మనకెంతో అదృష్టంగా భావిస్తున్నాము. లాగడం అనేది కేవలం శారీరక శ్రమ కాదు, అది వినయం, సేవాభావం, అహంకారాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక సాధన. ప్రతి సంవత్సరం కొత్త కలపతో రథాన్ని నిర్మించడం ద్వారా జీవితం కూడా ప్రతిరోజు సత్కార్యాలతో నూతనంగా నిర్మించుకోవాలని ఈ ఉత్సవం బోధిస్తుంది. నేటి యువత సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు సాగుతున్నప్పటికీ విలువలు, సంస్కృతి, కుటుంబ బంధాలు, ఆధ్యాత్మిక చైతన్యం కూడా అంతే అవసరం. పూరి జగన్నాథ రథయాత్ర యువతలకు కర్తవ్య నిర్వహణ, సేవాభావం, వినయం, ధర్మపాలన, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సమాజానికి బాధ్యత వంటి గొప్ప జీవన పాఠాలను అందిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేటట్టుగా ఫలితాన్ని ఆశించకుండా ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన విజయం. రథం మన శరీరానికి పగ్గాలు మనసుకి, గుర్రాలు ఇంద్రియాలకు సారథి, బుద్ధిని ధర్మ మార్గంలో నడిపిస్తూ భగవంతుని స్మరిస్తూ
జీవించుచున్నప్పుడే జీవితం సార్థకం అవుతుంది. అందువల్ల పూరి జగన్నాథ రథయాత్రను కేవలం ఒక పండుగగా కాకుండా ధర్మాన్ని ఆచరించే జీవిత యాత్రగా ప్రతి యువకుడు భావించాలి. సనాతన ధర్మం ప్రేమను, సేవను, సహనాన్ని, మానవత్వాన్ని బోధించే విశ్వజీవన విధానం. ఆ విలువను ఆచరిస్తేనే భారతదేశం ప్రపంచానికి మళ్ళీ ఆధ్యాత్మిక గురువుగా నిలుస్తుంది. జగన్నాథ స్వామి రథయాత్ర మనలో భక్తిని మాత్రమే కాదు, బాధ్యతను, ధర్మాన్ని, సేవను, దేశభక్తిని కూడా మేల్కొల్పే మహోత్తర ఆధ్యాత్మిక ఉద్యమం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ. ఈరోజు మన జైచాల్ పట్టణంలో రథయాత్ర బ్రహ్మాండంగా జరుగుతున్నది. జగన్నాథ రథయాత్ర అని అంటే చాలా గొప్పమైన దేవుడే మన ముందుకు వచ్చి మనము దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుడే మన దగ్గరికి వస్తున్నాడంటే అది ఒక గొప్పతనం. ఓన్లీ మన సాంప్రదాయాల్లో ఓన్లీ జగన్నాథ రథయాత్ర మాత్రమే ఉంటుంది. దీనికి గొప్ప నిదర్శనంగా ఈరోజు మన జైచాల పట్టణ వాసులు చాలా అదృష్టవంతులుగా మనం భావించవచ్చు. పైన తీసుకోవచ్చా? పైన తీసుకోవచ్చా? పైన తీసుకోవచ్చా? తీసుకోవచ్చా? వెనక్కి రావాలి. వస్తాను. తీసుకున్నది ఈరోజు మనం జగన్నాథ రథయాత్రలో జగన్నాథుని మనము దగ్గర నుంచి వెళ్ళి చూస్తున్నాం. జగన్నాథ రథయాత్ర అని అంటే చాలా గొప్పమైనది. రథయాత్ర అనగానే రథం మన దేవుడు మన దగ్గరికే వస్తాడు. పూరి జగన్నాథ్లో మొదలైనది మన జైచాల్ పట్టణానికి కూడా విచ్చేసి మనని అందరినీ మంత్రముగ్ధులు చేసి మన జైచాల్ పట్టణము చాలా పుణ్యమైనదిగా మనం భావిస్తున్నాం. ఈ జగన్నాథునికి మనసారా ఒకసారి మనం నమస్కరించుకుంటాం. SR6 న్యూస్తో సురేష్ కుమార్. స్టాప్ చేసుకోండి. చాలామంది ఈ జగన్నాథ రథయాత్రని తమ చరవాణులలో బంధించుకుంటూ ఉన్నారు. చూస్తుంటే పండగ వాతావరణాన్ని మన జైచాల పట్టణంలో చూస్తున్నాం. అత్యంత మధురమైన ఈ రథయాత్ర బాగా జరగాలని ఆ మనసారా దేవుణ్ణి వేడుకుంటూ ఈ రథాన్ని ముందుకు సాగిస్తున్నాము. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీకృష్ణ. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. ఈరోజు జగిత్యాల పట్టణంలోని ఎంతో వైభవంగా ఘనంగా పూరిని తలపించేలాగా జగన్నాథుని యొక్క రథయాత్ర జగిత్యాలలో కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడ అందరూ ఆ పూరి జగన్నాథుని యొక్క కరుణా కటాక్షాలతో సుభిక్షంగా ఉండాలని, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురియాలని, అదేవిధంగా అందరూ ఆయురారోగ్యాలతో అంత ఆనందంగా సంతోషంగా జీవించాలని ఈరోజు జగిత్యాలలో రథయాత్ర కొనసాగుతున్నది. దేశంలో నలుమూల అన్ని తలపించేలాగా ఈరోజు ఇక్కడ జగిత్యాలలో రథయాత్ర కొనసాగుతుంది. అందరూ జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.
ధర్మబద్ధంగా ఈరోజు సాగే ఈ రథయాత్రలో శోభయాత్రలో పాల్గొన్న జగిత్యాల ప్రజలకు మరియు మహిళలు ఎంతో ఉత్సాహంగా పిల్లలతో సహా వృద్ధులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జగన్నాథుని యొక్క కరుణా కటాక్షాల కృప కలిగి ఉండాలని, అంతే ఈ రథయాత్ర వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ జగన్నాథుని యొక్క కృప కరుణా కటాక్షాలు ఉండాలని కోరుతూ జై శ్రీకృష్ణ. జగిత్యాల్లో మన పూరి జగన్నాథ్ రథయాత్రలో భాగంగా జగిత్యాల్లో చాలా బ్రహ్మాండంగా అదే సంఖ్యలో భక్తులు వచ్చి వారి స్వామివారి సేవలో అందరూ ముందుకు వచ్చి సేవలు చేస్తున్నారు. మరియు స్వామివారి కృపకు అందరూ భాగస్తులు కావాలని మేము జగిత్యాల తరపున జగిత్యాల చూస్తున్నాం కదా. మనం ఈరోజు జగన్నాథ రథయాత్రలో ప్రతి ఒక్కరూ దేశంలో సుభిక్షంగా వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. దేశంలోని ప్రజలందరూ కూడా సుభిక్షంగా కోరుకోవాలని చెప్పి ఉంటున్నారని చెప్పి మన ఛానల్కు విన్నవిస్తున్నారు. జై జగన్నాథ్. జగిత్యాల పురవీధులలో జగన్నాథ రథయాత్ర చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. జగదాలయపురంలో ఈ జగిత్యాల జైత్రయాత్ర ప్రారంభమై న్యూ బస్టాండ్ చేరుకునేసరికి ఆ వర్ణదేవుడు కరుణించి అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యతో ఉండాలని కోరుకుంటూ జై జగన్నాథ్.